అయితే ఆ చిట్టి చిలుక సైలెంట్గా చేసుకుంటూ పోయిన పని తర్వాత అందరి ఎనిమల్స్కి ఎలా కనిపించింది, అందరూ దాన్ని ఎందుకు గమనించారు అని తెలుసుకోవాలంటే ఈ కథ చూడాల్సిందే. హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. ఐఎమ్ సింధు ఫ్రమ్ స్టోరీ టైమ్ విత్ మమ్మ. వెల్కమ్ టు చిట్టి అడవి కథలు. నవ్వుల్లో దాగిన భావాలని మనసుల్లో నాటే కథలే మన చిట్టి అడవి కథలు. ఒకరోజు ఉదయం అడవంతా సందడిగా ఉంది. అప్పుడు ప్రొఫెసర్ ఊహు గంట తీసుకొచ్చి టన్ టన్, ఇవాళ మనం ఒక గేమ్ ఆడదాము, అది పూల పండగ అని అన్నాడు. అందరూ రంగురంగుల పూలు తీసుకొచ్చి అందంగా పేర్చాలి అని అన్నాడు. అప్పుడు మన బొజ్జుకు ఒక ఐడియా వచ్చింది. అరే, పూలతో పాటు అరటి చెట్లు కూడా పెడదామా అని అన్నాడు. అప్పుడు మన చిట్టి నవ్వుతూ, అరే పూలంటే చెట్లు అంటావేంటి, నీకెప్పుడు అరటిగోలేనా అని అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. వెంటనే హడావిడి మొదలైపోయింది. లంబు జిరాఫీ ఏమో ఎత్తైన కొమ్మల మీద ఉన్న అందమైన పూలను తీసుకొచ్చింది. అందరూ వావ్ అంటూ చప్పట్లు కొట్టారు. మన చిల్లి పెంగ్విన్ చిన్న చిన్న రాళ్ళను తీసుకొచ్చి అందంగా పేర్చింది. సూపర్ అంటూ అందరూ చప్పట్లు కొట్టారు. మన బొజ్జు ఎలిఫెంట్ ఏమో వాటర్ తీసుకొచ్చి అన్ని పూల మీద చల్లింది, అవి ఫ్రెష్గా ఉండడానికి. అప్పుడు మన చిట్టి మంకి ఏం చేసిందంటే అందమైన పూలు తీసుకొచ్చి వాటితోటి ఒక కోతి పీస్ లాగా చేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఎనిమల్స్ అన్ని పూలు కలెక్ట్ చేయడంలో బిజీ అయిపోయాయి. అప్పుడే ఒక చిట్టి చిలుక మాత్రం సైలెంట్గా కూర్చొని ఉంది. దాని పేరే చిల్లు. చిల్లు కూడా ఉదయం నుంచి రకరకాల పూలు, చిన్న చిన్న ఆకులు తీసుకొచ్చి ఒక అందమైన గూడు తయారు చేసింది. కానీ ఎవరు దాన్ని చూసి నువ్వు చాలా బాగా చేశావు అని మెచ్చుకోలేదు. నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను, కానీ ఎవరు ఎందుకు నన్ను గమనించకుండా పోతున్నారు అని దాని మనసు చాలా చిన్నపోయింది. ఎప్పట్లాగే మన చిట్టి మంకి అందరినీ నవ్విస్తూ నవ్వుతూ అడవంతా తిరుగుతోంది. అది చిల్లు దగ్గరకు వచ్చింది. అది చాలా నిశ్శబ్దంగా అనిపించింది. అప్పుడు చిట్టి అడిగింది, చిల్లు, నీ నవ్వుకి ఏమైనా సెలవిచ్చావా ఇవాళ అని. అప్పుడు చిల్లు బలవంతంగా నవ్వి, అదేం లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ నవ్వింది బలవంతంగా. అయితే సరే అంటూ వెళ్ళిపోయింది మన చిట్టి మంకి. కానీ దూరం నుంచి లంబు ఇది గమనించింది. చిల్లు హ్యాపీగా లేడు, మనస్ఫూర్తిగా నవ్వినట్టు లేదు అని అనుకుంది. సాయంత్రానికి మన పూల తోటంతా సిద్ధమైంది. అందరూ ఒక్కొక్కరు చేసిన పని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. లంబు చేసింది చూసావా, బొజ్జు ఎంత కష్టపడ్డాడు, చిట్టి ఎంత ఫన్నీగా చేసింది, ఈ మాటలన్నీ చిల్లు చెవుల పడుతూ ఉన్నాయి. చిల్లు నెమ్మదిగా తన పూలగూడు వైపు చూసింది, మెల్లిగా నవ్వింది. కానీ ఆ నవ్వు వెనకాల ఎంతో బాధ కనిపించింది. చిల్లు నిశ్శబ్దంగా తన గూటిని సర్దుకుంటోంది. ఇంతలో ప్రొఫెసర్ ఊహు అందరినీ మెచ్చుకుంటోంది. లంబు, నువ్వు చాలా అందమైన పూలు తెచ్చావు అని. లంబు నవ్వింది. బొజ్జు, నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు నీళ్ళు తెక్కపోతే అసలు ఈ తోటే ఉండేది కాదు అనంది. అప్పుడు బొజ్జు, అయితే నేను ఈ తోటకి మంత్రినా అనంది. అప్పుడు వెంటనే మన చిట్టి, నువ్వు తోటకి మంత్రివి కాదురా, తిండికి మంత్రివి అంది. అందరూ నవ్వుకున్నారు. చిల్లు కూడా నవ్వుకుంది. ఈసారి తన గూటిలోంచి ఒక ఎర్రటి పువ్వుని మెల్లిగా తీసేసింది, ఎవరూ చూడలేదు కదా అనుకుంటూ. ఆ రోజు రాత్రి అందరు ఎనిమల్స్ ఇంటికి వెళ్తూ ఉన్నాయి. అప్పుడు చిట్టి మంకి ఎప్పట్లాగే పాట పాడుకుంటూ చిల్లు దగ్గరకు వచ్చింది. చిల్లు, రేపు మనం చెరువు దగ్గరికి పిక్నిక్ వెళ్తున్నాము, మర్చిపోకు అనంది. చూద్దాంలే అంది మెల్లగా చిల్లు. ఆ మాట విన్న లంబు ఆశ్చర్యపోయింది. చిల్లు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామంటే ఖచ్చితంగా వస్తాను అనే కదా చెప్పేది, చూద్దాంలే అంటోందేంటి, ఏంటి మార్పు అని ఆలోచనలో పడింది లంబు. నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని ఎనిమల్స్ చెరువు గట్టుకి చేరుకున్నాయి పిక్నిక్ కోసం. చిల్లు మాత్రం ఇంకా రాలేదు. అప్పుడు మన చిట్టి మంకి అంది, చిల్లు ఇంకా రాలేదేంటి అని. అప్పుడు మన బొజ్జు ఎలిఫెంట్ ఏమో బ్రేక్ఫాస్ట్ ఎక్కువైందేమో అనంది. వెంటనే మన చిల్లి పెంగ్విన్, అదేమన్నా నువ్వు అనుకుంటున్నావా అంది. అందరూ నవ్వుకున్నారు. కానీ మన లంబు జిరాఫీ మాత్రం నవ్వలేదు. చిల్లు ఎప్పుడు ఆలస్యంగా రాదు, ఇదే మొదటిసారి అనంది. చిట్టి, నేను వెళ్ళి తీసుకొస్తాను చిల్లుని అంటూ గెంతుతూ వచ్చింది. మెల్లిగా చిల్లు ఇంటికి చేరింది. చిల్లు సైలెంట్గా తను నిన్న చేసిన గూటి పక్కనే కూర్చుంది. అప్పుడు చిట్టి ఆశ్చర్యంగా, ఏరా జ్వరం వచ్చిందా అంటూ అడిగింది. లేదు అంది చిల్లు. అయితే ఎందుకు రాలేదు అని అడిగింది. కాసేపు చిల్లు సైలెంట్గా ఉంది. తర్వాత, నేను వచ్చినా రాకున్నా ఎవరికైనా తేడా తెలుస్తుందా అని అడిగింది. చిట్టి సైలెంట్ అయిపోయింది. ఏంటి ఇది ఇలా మాట్లాడుతోంది అని ఆలోచనలో పడింది. చిట్టి దాన్ని నవ్వించడానికి ఏదైనా జోక్ చెప్పాలనుకుంది. అది సరైన టైం కాదేమో అని అనిపించింది. అప్పుడు మెల్లిగా వెళ్ళి చిల్లు పక్కన కూర్చుంది. ఇద్దరూ కాసేపు సైలెంట్గా ఉన్నారు. అప్పుడు చిల్లు అంది, చిట్టి, నువ్వు అందరినీ నవ్విస్తూ ఉంటావు కదా, ఎప్పుడైనా ఎవరైనా నిన్ను పట్టించుకోవట్లేదు అని అనిపించిందా అని అడిగింది. చిట్టికి ఆ ప్రశ్నకి ఫస్ట్ టైం ఆన్సర్ లేకుండా అయిపోయింది. తను ఇప్పటి వరకు చిల్లుని నవ్వడం మాత్రమే చూశాడు. చిల్లు మనసులో ఉన్న బాధని చూడగలిగాడు. అప్పుడు మెల్లిగా గాలి వీచింది. ఆకులన్నీ నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. చిట్టి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇలా కూడా జరుగుతుందా,
నేను చిల్లుని ఎప్పుడు నవ్వడం మాత్రమే చూశాను, కానీ ఈ రోజు దాని నవ్వు వెనకాల దాని చిన్ని మనసును కూడా చూడగలిగింది. చిట్టి ఇంకా చిల్లు గురించి ఆలోచిస్తూనే చెరువు దగ్గరికి తిరిగి వెళ్ళింది. చిట్టికి ఇంకా తన మనసులో చిల్లు అన్న మాటలే తిరుగుతూ ఉన్నాయి. నేను వచ్చినా రాకపోయినా ఎవరికైనా తేడా తెలుస్తుందా అనే మాట చిట్టి జీర్ణించుకోలేకపోయింది. అక్కడ చెరువు దగ్గరకు వచ్చి చూస్తే అందరూ ఆటలాడుతూ ఉన్నారు. బుజ్జు ఏమో అరటిపళ్ళు తింటోంది, చిల్లి ఏమో నీటిలో తన ప్రతిబింబం చూసుకుంటూ నేను ఇవాళ ఇంకాస్త హ్యాండ్సమ్గా ఉన్నాను అనుకుంటూ గర్వపడుతూ ఉంది. అందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ లంబు మాత్రం ఒక్కసారిగా ఇవాళ అడవిలో ఏదో వెల్తిగా ఉన్నట్టు అనిపిస్తోంది అనంది. అప్పుడు చిట్టి కూడా అవును నాకు అలాగే అనిపిస్తోంది అనంది. అప్పుడే ప్రొఫెసర్ ఊహు పూల తోట దగ్గరకు వచ్చాడు. తను ఆశ్చర్యపోతూ ఇవాళ కొత్త పూలు పూయలేదే అన్నాడు. అప్పుడు బొజ్జు ఎందుకలా అంటూ అమాయకంగా అడిగాడు. ఊహు చిరునవ్వుతోటి ప్రతి ఉదయం చిల్లు రకరకాల పళ్ళు తింటూ ఆ గింజలన్నీ అడివంతా పడేసేది. అయితే అవి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పూలు పూసేవి అనంది. అయితే చిట్టి ఆశ్చర్యపోతూ అయితే మన అడవంతా ఇంత అందంగా ఉండడానికి చిల్లు కూడా ఒక కారణమా అని అడిగాడు. అప్పుడు ప్రొఫెసర్ ఊహు తలూపాడు అవునన్నట్లు. కొన్నిసార్లు చప్పట్లు పడని పనులు కూడా చాలా గొప్పవి అని అన్నాడు. వెంటనే చిట్టి కళ్ళలో నీళ్లు మెరిశాయి. చిల్లు చేసిన పెద్ద పనిని మనం గుర్తించలేకపోయాము, ఎందుకంటే చిల్లు చాలా నిశ్శబ్దంగా చేసేది అంటూ వెంటనే చిల్లు ఇంటికి వైపు పరిగెత్తాడు చిట్టి మంకి. చిల్లు ఇంకా సైలెంట్గా తన పూలగుడి దగ్గరే కూర్చుంది. చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చి మెల్లిగా తన పూలగుడిని చేతుల్లో తీసుకుంది. చిల్లు మమ్మల్ని క్షమించు అనంది. చిల్లు ఆశ్చర్యపోయి ఎందుకు అని అడిగింది. నువ్వు చేసిన పనిని నేను గమనించలేదు, గుర్తించలేదు అందుకు అనంది. కానీ నువ్వు చేసిన పని వల్ల ప్రతిరోజు ఉదయం అడవంతా వికసిస్తోంది అంది. అవునా నిజంగానా అంటూ చిల్లు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంతలోనే అడవిలోని జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. అప్పుడు బొజ్జు అంది, చిల్లు నువ్వు లేకపోతే పూలే లేవు, పూల పండగే లేదు. అప్పుడు బన్నీ ర్యాబిట్ అంది, మేము కేవలం పూలనే చూడగలిగాం, కానీ దాని వెనుక దాగున్న నీ కష్టాన్ని చూడలేకపోయాం. అప్పుడు లంబు చిల్లు రెక్కను పట్టుకుని ప్రతి మంచి పని చప్పట్ల కోసమే చేయాల్సిన అవసరం లేదు కదా అనంది. అప్పుడు వెంటనే మన ప్రొఫెసర్ ఊహు కొన్ని పూలు వాసన వల్ల గుర్తుంటాయి, కానీ కొందరు వాళ్ళ మంచి మనసు వల్ల గుర్తుండిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ చిల్లు అడవంతా మళ్ళీ విత్తనాలు చల్లుతోంది. ఈసారి ఒంటరిగా కాదు, తన ఫ్రెండ్స్ తోటి. చిట్టి, బొజ్జు, లంబు అందరూ కలిసి విత్తనాలంతా చదువుతూ ఉన్నారు. కొద్ది రోజుల్లోనే అడవంతా రంగురంగుల పూలతోటి నిండిపోయింది. ఈసారి చిల్లు చాలా సంతోషంగా నవ్వింది. అప్పుడు ప్రొఫెసర్ ఊహు అంది, ప్రపంచం కనిపించే పనులని గమనిస్తుంది ముందుగా, కానీ నిశ్శబ్దంగా చేసే మంచి పనులు కూడా ఎంతో కాలం నిలబడతాయి. టుడేస్ మమాస్ మిషన్ మై చిట్టి అడవి ఫ్యాన్స్. ఇవాళ మీ మిషన్ పేరు ఒక మంచి మాట. మీరు ఇవాళ ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఫ్రెండ్స్తో ఆటలో ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఒక చిన్న పని చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగా చేశావు అనే మాట చెప్పండి. ఎందుకంటే ఒక చిన్న మాట ఒక చిన్న మనసులో ఎంతో ధైర్యాన్ని తీసుకొస్తుంది. డియర్ పేరెంట్స్, మన పిల్లలు మన దగ్గర ఎప్పుడు సర్ప్రైజ్లు గిఫ్ట్లు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయరు, ఒక చిన్న అప్రిసియేషన్ కూడా కావాలనుకుంటూ ఉంటారు. ఒక చిన్న అప్రిసియేషన్ వల్ల వాళ్ళు పెరిగే కాన్ఫిడెన్స్ పెద్ద పెద్ద ట్రోఫీల వల్ల కూడా రాదని తెలుసా మీకు? ఆ రోజు రాత్రి చిల్లు చాలా ప్రశాంతంగా పడుకుంది. ఎందుకంటే అందరూ తనని మెచ్చుకున్నారని కాదు, తను చేసే పని అడవి కోసం ఎంతో విలువైంది అని తన మనసు నమ్మిన రోజు కాబట్టి.